శ్రీ గురుభ్యో నమః. నవరాత్రులలో 7వ రోజు కాళరాత్రి దేవికి సమర్పించబడినది. కాళరాత్రి అశుభాన్ని, అధర్మాన్ని, అజ్ఞానమును సంహరించే తత్వము. ఆమె కాళరాత్రి అంటే కాళానికి రాత్రి అంటే మహాప్రళయ శక్తి. సృష్టి, స్థితి, లయము అనే చక్రములో లయమును సూచించే శక్తి. ఆమె రూపము అజ్ఞానాన్ని, భయాన్ని, చీకటిని, అధర్మాన్ని సంహరించే దివ్యశక్తి. కాళరాత్రిదేవి మనకు బోధించే సత్యం ఏమిటంటే, భయాన్ని ఎదుర్కోవడము ద్వారానే మార్పు మరియు విముక్తి సిద్ధిస్తాయి. ఆవిడ సహస్రార చక్రముతో అనుసంధానమయ్యి భయాల నుండి విముక్తిని ప్రసాదిస్తారు. అంటే కుండలిని శక్తి చివరిగా మాయ మరియు భయము అన్నిటినీ దహనం చేసి శివతత్వములో లీనమయ్యే స్థితిని అనుగ్రహిస్తారు. నిశ్శబ్దంలో కూర్చుని నల్లని చీకటిని నీలి ఉదాకాంతిగా విలీనమవుతుందిగా ధ్యానిస్తే కాళరాత్రిదేవి యొక్క కృపను అనుభవిస్తాం. ఆమె భయానక రూపంలో మహాపావనకరిగా వెలుగుతుంది. అన్ని మలినములను, మాయలను దహింపజేస్తుంది. కాళరాత్రిదేవి పరమ నిర్భయతా స్వరూపిణి. అజ్ఞానమును నశింపజేసి అంతరశాంతిని కలిగించి భయాల నుండి భక్తులను విముక్తపరిచే దేవి. అమ్మ ఆశీర్వాదముతో మనలోని అంతరంగ వేదనలు ఉపశమించి మనసులోని అంధకారాలను ఎదుర్కొనే ధైర్యము కలుగుతుంది. మనలోని అంతర్ముఖ సత్యాన్ని దర్శించే శక్తి ఉద్భవిస్తుంది. నవాంబుదాభాం ముహిరేందువన్హినేత్రాం గదాం భోజకరాం హసంతీం పీతాంబరముక్తకచోజ్వలాంగీం శ్రీకాళరాత్రి హృదయే భజామి. నల్లటి మేఘము వలె గంభీర వర్ణముతో, 3 నేత్రములతో, గదాకమలములతో అలంకరించబడి సౌమ్యమైన స్మితముతో కాంతిల్లుచు పీతాంబరమును ధరించి ముక్తకేశములతో ప్రకాశించుచున్న మహాదేవిని నా హృదయములో శ్రీ కాళరాత్రిదేవిగా ధ్యానించి నమస్కరిస్తున్నాను. ఇది ఈ శ్లోక తాత్పర్యము. కాళరాత్రిదేవిని ముక్తకేశి అని వర్ణిస్తారు. ఇది కేవలం బాహ్య రూపం కాదు, ఇది పరిమితి లేని శక్తిని సూచిస్తుంది. ఏ నియమమో, ఏ రూపమో ఆమెను బంధించలేవు. ఆ శక్తి అన్ని వైపులా వ్యాపించి ప్రళయము వలె సమస్తాన్ని ఆవరిస్తుంది. అమ్మ ఉగ్రరూపిణి, దుష్ట సంహారిణి, సమస్త పరిమితులను ఛేదించే తల్లి. భక్తుల కోసము అదే ఉగ్రశక్తి కరుణామయి వరముగా మారుతుంది. భయము, బంధాలు, అజ్ఞానము నుండి విముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంధకారము, భయము నశింపజేసి దుష్టుల నుండి రక్షించి మాకు విముక్తి మరియు మోక్షాన్ని ప్రసాదించమని దుష్ట సంహారిణి, విమోచనాదాత్రి అయిన కాళరాత్రిదేవిని వేడుకుందాము.